హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీజ సిరి వ్లాగ్స్. ఏంటి వీడియో అని అనుకుంటున్నారా? ఏం లేదండి, మేమైతే టెంపుల్కి వెళ్తున్నాము. జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్. అంటే నేను ఎప్పటి నుండే వెళ్ళాలి అని అనుకుంటాను. మొత్తానికైతే వెళ్ళాము. ఇదైతే సాటర్డే రోజు అండి, మేము సాటర్డే రోజు వెళ్ళాము. అండ్ అప్పుడప్పుడు మధ్యలో అలా వీడియోస్ అలా తీసుకుంటూ వెళ్ళిపోయాను. వెదర్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి ఆ రోజైతే. చూసారు కదా ఎంతమంది రష్ ఉన్నారో. సాటర్డే రోజే అండి, చాలా అంటే చాలా రష్ ఉన్నారు. వీకెండ్ కదా. మేమైతే అక్కడ వెహికల్ అయితే పార్క్ చేసుకొని ఇలా వెళ్ళిపోయాము లోపలికి. అక్కడ వచ్చేసి అమ్మవారి కోసం అని గాజులు, దండ, పూలు, కొబ్బరికాయ అన్నీ తీసుకున్నాము. ఇక్కడ మనకి పక్కనే అమ్ముతున్నారండి. అండ్ కొబ్బరికాయ అయితే లోపలికి అలో లేదండి, మనం బయటనే కొట్టేసి లోపలికి తీసుకెళ్ళాలి. లోపల కొట్టడానికైతే ఉండదు. చూసారు కదా ఎంతమంది ఉన్నారో. చాలా రష్ ఉందండి ఆ రోజైతే. అంటే స్పెషల్ ఏంటి అనేది అయితే తెలియదు, బట్ చాలామంది అయితే ఉన్నారు. బట్ దర్శనం అయితే తొందరనే అయిపోయిందండి. మేమైతే తొందరగానే కంప్లీట్ చేసుకున్నాము. అమ్మవారిని అయితే తనివి తీరా అయితే చూసుకున్నానండి. అండ్ ఇక్కడ వచ్చేసి చాలామంది కాయిన్ నిల్చోబెడుతున్నారండి. అంటే మనసులో ఏదైనా కోరిక కోరుకొని కాయిన్ నిల్చోబెడితే అది నిల్చుంటే కోరిక నెరవేరుతుందంట. లేదు అంటే ఇంకా తెలియదు, మరి నెరవేరుతుందో లేదో తెలియదు. బట్ చాలామంది అయితే అలా నిల్చోబెడుతున్నారు. బట్ మేమైతే అలా చేయలేదు. అక్కడ ప్లేస్ కూడా లేదండి, అట్లా కూర్చోడానికి చూడడానికి కూడా అంత ప్లేస్ లేదు. ఎందుకంటే ఆ రౌండ్గా చుట్టూ కూర్చున్నారు చాలామంది, అంటే చాలామంది కూర్చున్నారు. మొత్తానికైతే అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా అయితే జరిగిందండి. సూపర్గా అయితే జరిగింది. అండ్ మీరందరూ కూడా ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా టైం తీసుకొని అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళండి. చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది, మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. అండ్ వీకెండ్ కాబట్టి చాలా రష్ ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు అందరికీ హాలిడేస్ కదా, అందుకనేమో చాలా అయితే రష్ ఉన్నారు. బట్ దర్శనం మాత్రం చాలా బాగా జరుగుతుంది. మీరందరూ కూడా ఒకసారి వచ్చి అయితే దర్శనం చేసుకోండి. పీస్ఫుల్గా కూడా అనిపిస్తుంది. మొత్తానికైతే మా దర్శనం అయితే కంప్లీటెడ్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.